హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేమైతే ఊరు వెళ్ళామని చెప్పి. మేము ఊరైతే 3 days అని చెప్పి అయితే వెళ్ళాము. కాకపోతే 10 days అయితే అయ్యింది. మాకైతే ఇంట్లో డాగ్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఇంటి దగ్గరే పెట్టేసి వేరే మనిషికి అయితే పెట్టేసి అయితే వెళ్ళాము. ఇంకా దానికి వంట చికెన్ అది ఉడకబెట్టి వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట. ఆ గిన్నెలు మట్టు తోమేసేవాళ్ళు. ఇంకా ఇవంతా కిచెను అదంతా చూపిస్తున్నాను అనమాట, వచ్చేసరికి ఇల్లంతా ఎలాగుందని చెప్పి. కిచెన్ చూస్తున్నారు కదా, సామాన్లు ఎక్కడక్కడ ఉన్నాయి. అలానే ఇల్లంతా చుక్కలు చుక్కలు మరకలు అవి అయిపోయావన్నమాట. మాపింగ్ అది చేయాలి. ఇంకా ఇల్లంతా చూడండి ఏ విధంగా ఉందో, గందరగోళంగా ఉంది. ఇదంతా క్లీనింగే ఈరోజు వీడియో అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని చివరి వరకు చూసి లైక్ అయితే చేసేయండి.
చూస్తున్నారు కదా, కిచెన్ అదంతా అయితే శుభ్రంగా క్లీన్ చేస్తాను. అలానే కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మాపింగ్ అదంతా అయితే ఇంట్లో పెట్టేశాననమాట. అలానే టేబుల్స్ అవన్నీ కొద్దిగా చెత్తలాగా అయిపోతే డస్టప్ పెట్టేసి అవన్నీ అయితే క్లీన్ చేస్తాను. ఇంకా అవన్నిటిని అయితే వీడియో అయితే తీయలేదనమాట. అప్పటికే బాగా టైం అయిపోయింది. అందుకని చెప్పి అయితే వీడియో తీయలేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తెచ్చుకొని తినేసాము. అలానే మధ్యాహ్నం లంచ్ అయితే ఇంట్లో చేసి అయితే తినేసాము. ఇదైతే ఈవినింగ్ అనమాట. మేము యాక్చువల్గా 3 డేస్కి అని చెప్పి అయితే వెళ్ళాం కదా, అందుకని చెప్పి పాలు అయితే ఉంచేసాను ఫ్రిడ్జ్లో. పాలు అయితే పాడవలేదు, బాగానే ఉన్నాయి. 10 డేస్ అయింది కానీ ఇవి మరెందుకని చెప్పి వీటిని అయితే కండెన్స్డ్ మిల్క్ అయితే చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా కోవా చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకో కండెన్స్డ్ మిల్క్ చేయాలనిపించి అయితే చేస్తున్నాను. ఇవైతే లీటర్ పైనే ఉంటాయి పాలు. వీటిని అయితే ఈ విధంగా ఒక కళాయిలో వేసి అయితే ఒక పొంగు వచ్చిన తర్వాత అలా కంటిన్యూస్గా కలుపుకొని ఉండాలన్నమాట. లేదంటే అడుగు అది మాడిపోయినట్టు అయిపోద్ది. అందుకని చెప్పి అలా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ అవి బాగా దగ్గర అవ్వాలి. చూస్తున్నారు కదా, పాలు అయితే సగంకి అయితే అయిపోయేవి. ఈ విధంగా సైడ్లు అలానే కింద ఈ విధంగా స్పాచులతో కానీ దేంతో అయినా ఈ విధంగా గీకినట్టు చేస్తూ కలుపుకోవాలన్నమాట. లేకపోతే అడుగదంతా ఎర్రగా అయిపోయి మాడిపోయినట్టు అయిపోద్ది. ఇప్పుడు దీంట్లో అయితే నేను కప్పున్నర వరకు అయితే పంచదారని యాడ్ చేసుకున్నాను. పంచదార అంతా కరిగేటట్టు బాగా కలుపుకొని, పంచదార అంతా కరిగాక ఇది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, కలర్ అది అయితే బాగా చేంజ్ అయింది. అలానే పాలు కూడా కొద్దిగా థిక్గా అయితే అయ్యాయి. ఇంకొక 5 నిమిషాలు అయితే బాగా మరిగించుకున్నాను. కొద్దిగా బాగా థిక్గా అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. మీరు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా అది పూర్తిగా చల్లారాలి. ఇంకా ఈ మధ్య లేం కదా, బయట అది ఫుల్గా ఆకులు అవే అయిపోయేవి. మొక్కలకు అలానే నీరు కూడా లేవన్నమాట. మొక్కలు నీరు గట్ట పొయ్యాలి ఇప్పుడు. అలానే బయట అయితే మీకు చూపిస్తాను చూడండి, ఫుల్గా గజాలు అవన్నీ అయితే వేస్తారనమాట. మా హస్బెండ్ వాళ్ళ సైట్కి సంబంధించిన మెటీరియల్ అన్నీ ఇక్కడ వేస్తారు. చూస్తున్నారు కదా. అలానే ఇక్కడైతే జనపకూర మొక్కలు అదే విత్తనాలు వేసాను కదా, అవైతే ఈ విధంగా చిన్న మొక్కలు వచ్చాయి. అవి కూడా బాగా ముడుచుకుపోయావి అనమాట. ఈ ఎండలకి వాటికి వాటర్ లేక. మార్నింగ్ అయితే వాటర్ వేసాను, ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్గా అయ్యాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేయాలి. మొక్కలన్నిటికి వాటర్ వేసి బయట అదంతా తుడిసేయాలన్నమాట. ఆకులు అవి ఎక్కువ ఉన్నాయి, వాటికి మంట అది పెట్టేయాలి. ఇంకా అలానే కొత్తిమీర అయితే చూపిస్తున్నాను చూడండి. మొత్తం కొత్తిమీర అంతా పాడైపోయింది, కొద్దిగా ఉండిపోయింది అనమాట. మిగతావన్నీ ఎండకు వాటర్ లేక ఎండిపోయినట్టు అయిపోయి పాడైపోయింది. చూస్తున్నారు కదా, ఈ ఒక్క ప్లేస్లోనే ఉండిపోయింది కొత్తిమీర. అలానే ఇవైతే శంఖం పూల చెట్లని అప్పుడు చూపించాను కదా, వీటి దగ్గర కూడా గజాలు అవి వేస్తారనమాట. అవి బాగానే ఉన్నాయి, వాటర్ లేవు కానీ అవి బాగానే ఉన్నాయి అనమాట. వాడినట్టు కూడా అవ్వలేదు. ఇంక ఇటువైపు అయితే 3 అయితే ఉన్నాయి ఇక్కడ మొక్కలు అవి అని. వీటన్నిటికి ఇప్పుడు వాటర్ అయితే వెయ్యాలి. ఇంక ఇదంతా ఆకులు అవి ఉండేవి కదా, వాటన్నింటిని అయితే తుడిచేసి అయితే ఒక దగ్గరికి అయితే వేసాను అనమాట. ఇదంతటిని ఇప్పుడు మంట అయితే పెట్టేయాలి.
ఇంకా మొక్కలకి వాటర్ అది వేస్తాను, అలానే బయట అది కడిగేసాను అనమాట. మంట అది పెట్టి అక్కడ కూడా వాటర్ అది వేస్తాను, అలానే బయట చిన్న ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా బయట పనులన్నీ చేసి వచ్చేసరికి అయితే ఈ కండెన్స్డ్ మిల్క్ అయితే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండల్లాగా ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని నేనైతే ఒక ప్లాస్టిక్ జార్లో అయితే వేసుకొని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకిక్కడైతే ఇప్పుడు మనం చేసుకునే కండెన్స్డ్ మిల్క్తో అయితే టీ అయితే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో డికాషన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అలానే టీ పౌడర్ యాడ్ చేసి బాగా మరిగించుకున్న డికాషన్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా కలరు, అలానే పాలతో చేసిన టీలానే ఉందన్నమాట టేస్ట్ అది. ఇంకా ఈరోజు పనుల్లో అయితే బట్టలు ఐరన్ చేయడం అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది, నైట్ కానీ రేపు కానీ చెయ్యాలి ఇది. ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.